మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీలో ఎవరు సీఎం గా గెలవచ్చు? మేమైతే జగన్ సీఎం అవుతారు అనుకుంటున్నాం. ఎందుకు? నేను చేసిన పథకాలు వస్తుంటాయి. అదే విధంగా కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? ఫుల్ టైట్. ఎవరు అంటే ఎవరు గెలిచినా ఒక 1000 నుంచి 1500 లోపే మెజార్టీ, అంత మంచి ఎవరికి రాదు. ఎవరు గెలిచినా బుర్రా మసోదన్ గెలిచినా 1500 లోపే, అటు నాగేశ్వరరావు గెలిచినా అట్నే ఉంటుంది. మీరు ఎవరు అనుకుంటున్నారు? మేమైతే బుర్రా వస్తాం అనుకుంటున్నాం. కొత్త వ్యక్తి కదా, చూద్దాం ఒకసారి అని ఆలోచించాను. అవును, ఒక ఛాన్స్ ఇస్తున్నారా? ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? ఎందుకు? మంచి ఇదిలో వ్యక్తి, మంచి నమ్మకమైన వ్యక్తి. అదే విధంగా కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? మంచి అతను కూడా గుడ్ పర్సన్, కొత్తగా ఉంది కదా. సార్, ఏపీలో సీఎం గా ఎవరు రావచ్చు? చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. డెవలప్మెంట్ ఉండాలన్నా, చదువుకున్న పిల్లలకి ఏదైనా ఉపాధి ఉండాలన్నా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, చదువుకోమన్నారు. నాకు తెలిసి గవర్నమెంట్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉంటే ఏదైనా కంపెనీలు వచ్చి ఉండేవి, వాళ్ళు జాబ్స్ లో ఉండేవాళ్ళు. ఈ రోజు వాళ్ళని చదివించిన పాపానికి వాళ్ళని చేత ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోయిన పరిస్థితిలో ఉన్నాం. కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? ఇంటి నాగేశ్వరరావు గారే గెలుస్తారు మేడం. ఇంటి నాగేశ్వరరావు ఎందుకు అని అంటే, ఇప్పుడు ముందంతా చూసాం కదా, ఇక్కడ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసామంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. జగన్ సీఎం అయ్యారు అని అంటే ఈ అరాచక పాలనే చూడాలి. జగన్ సీఎం అయిన తర్వాత ఏ ఎలక్షన్ సాఫీగా జరిపారు మేడం. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి, జడ్పీటీసీ వచ్చాయి, ఎంపీటీసీ వచ్చాయి. ఏ ఎలక్షన్ అయినా సాఫీగా జరిపి మంచి రిజల్ట్ ఏమైనా తీసుకున్నారా? అన్ని రిగ్గింగ్ చేసుకోవడం, వాళ్ళు కోరుకున్న వ్యక్తుల్ని పొజిషన్లో పెట్టడం తప్పితే ఏ ఒక్క ఎలక్షన్ కూడా కరెక్ట్గా జరగల. ఇదేదో జరిగింది అనుకుంటున్నాం, కానీ ఇవి కూడా ఆన్ ద స్పాట్లో బయట పెట్టేదానికి భయపడ్డారు. ఏది జరిగిన ఘోరాలను వచ్చేసి ఎప్పుడు ఎలక్షన్ అయిపోయి మనకు 13 తేదీ జరిగితే నిన్న పిన్నమనేని వాడు చూశారు కదా, రామకృష్ణారెడ్డి ఎవరైనా, అది నిన్న మొన్నట్లో బయటపడింది. ఎంత దుర్మార్గంగా ఉంది అది. కనీసం కంటెస్టెంట్ క్యాండిడేట్ వచ్చేసి ఈవీఎంలు పగల కొట్టేసేది, దారుణం కదా అది. ప్రస్తుతంగా ఉంటే గవర్నమెంట్ ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చారా? ఏం రన్ చేశారు ఆయన? పిల్లలు చదువుకున్న పిల్లలకి ఏమి ఇస్తారు ఆయన? మళ్ళీ నాడు నేడు అంటాడు. దేనికి నాడు నేడు? అంతకుముందు స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్స్ కాలేదా, ఐఏఎస్లు కాలేదా, ఐపీఎస్లు కాలేదా? ఇప్పుడు ఈయనేదో నాడు నేడు అని చెప్పి ఒక వరస్ట్ అయినటువంటి తీసుకొచ్చి చేసి వాళ్ళ నాయకులు వాళ్ళ కాంట్రాక్టర్లు బాగుపడేదానికి ఇదే కానీ ఇంకేముంది. ఏపీ సీఎం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు అవుతుంది. మంచి సీట్లు వస్తాయి, డెఫినెట్ గా ఆయన అవుతాడు. మళ్ళీ మనకు రాజధాని వస్తుంది, పోలవరం వస్తుంది, పిల్లల జీవితాలు బాగుంటాయి. సార్, ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? మాక్సిమం సాధారణ గృహిణులు, సాధారణ మహిళలు, మధ్యతరగతి ప్రజలు జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు 100%. అదే విధంగా కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు, ఎవరు గెలవచ్చు? వైసీపీ అభ్యర్థి బుర్రా మసోదన్ యాదవ్. ఎందుకు? సామాజిక సమీకరణలో భాగంగా కందుకూరు ప్రాంతంలో శాంతి భద్రతల కోణంలో వైసీపీ పార్టీని అనుకూలంగా ఉంటుంది. అటు సంక్షేమ పథకాలు ప్రతి గృహిణికి, ప్రతి ఇంటికి ఉందండి. ఏపీ సీఎం ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే మా ఫోన్ చేసింది ఆయనే కదా. ఏపీ సీఎం గా ఎవరు గెలవచ్చు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే మనకు ₹1,00,000 వస్తాయి సంవత్సరానికి. ఆ డబ్బులు తిని ఓట్లు లేకపోతే ఇంకా ఏముంది, ఆడ జగన్ గారిలో గెలుస్తాడు. ఆడ లేబరు కుమ్ముడు ఇంకా. కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? అంటే ఇంతకుముందు ఆడ మైత్రిరెడ్డి ఉన్నాడు శాసనసభ్యుడిగా, ఆయన సీటు ఇలా. ఇప్పుడు ఆయన సీట్లు కూడా మైత్రిరెడ్డి కూడా ఎన్నిక సాయం చేశాడు, బుర్రా గెలుస్తాడు గ్యారెంటీ. అయిపోయాయి. ఏపీ సీఎం గా ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? మాకు అన్ని పథకాలు ఇస్తున్నాడు. మా ఆటోలకి 10,000 వేస్తున్నాడు, మాకు రైతు భరోసా ఇస్తున్నాడు, మాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇది. అదే కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు, ఎవరు గెలవచ్చు? బుర్రా మసోదన్. ఎందుకు? ఎందుకంటే అన్ని దీన్ని బట్టే కదా అన్ని ఆయనకు కూడా వేసేది. ఛాన్స్ ఇస్తున్నారా? గెలవచ్చు అనుకుంటున్నారు? గెలవచ్చు. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? మన పథకాలు అన్ని వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాం. కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? మధుసూదన్ రావు. అదే ఆయన చూసి, జగన్మోహన్ చూసి ఆయనకు కూడా ఓట్లేస్తాం. జగన్ చూసే వేసేది. సీఎం గా ఎవరు గెలవచ్చు మీరు అనుకోడు? ఎవరు గెలుస్తారు? మేము జగన్ గెలుచుతాను. ఎందుకు? ఎందుకంటే ఆయన చేసి మేలును బట్టి. అయితే కందుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు? మధుసూదన్. బుర్రా మధుసూదన్ గారు వస్తారు. ఎందుకు?
ఆయన మంచోడు కాబట్టి వాడు గెలుస్తాడని అనుకుంటున్నాను. గెలవాలని కూడా. ఏపీ సీఎం గా ఎవరు గెలిస్తే బాగుండు అనిపిస్తుంది? జగన్ బాగుండిద్ది. గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తాడు. ఓకే, కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? పూర్వమది యాదవ్ గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే మనం జగన్ చూసి ఓట్లు వేసాము. అది జగన్ చూసి ఓటేస్తారు. గెలుస్తారు. ఏపీ సీఎం గా ఎవరు గెలవచ్చు? జగన్ అన్న అభివృద్ధి పనులు, రాజధాని, పోలవరం అన్ని కీరణ చేసినట్టు కాబట్టి జగన్ వస్తాడు. అన్ని పూర్తి చేసినట్టు రాజధాని డెవలప్మెంట్ గాని, పోలవరం డెవలప్మెంట్ గాని. అంటే నీ ఎస్టిమేషన్ ప్రకారం ఎవరు గెలుస్తారనుకో? అంటే ఇవన్నీ అభివృద్ధి చేసి ఉన్నాయి, జగనే రావాలి కదా. ఇవన్నీ చేసి ఉన్నాడు కదా, మా రాజధాని చేసా. సరే, అయితే కందుకూరు ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? నాగేశ్వరరావు గెలకూరు గెలుస్తారు. ఆడు చంద్రబాబు వస్తాడు, నాగేశ్వరరావు వస్తాడు. అది ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అభివృద్ధి చేస్తాడని. సో కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? నాగేశ్వరరావు. ఎందుకు? మా ఊడు కాబట్టి. మాకు అభిప్రాయం మా ఊడు కాబట్టి మాకు అభిమానం అట్టుంది అనుకుంటున్నాం. ఏపీ సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు. ఎందుకు? ఎందుకు చంద్రబాబు గెలుస్తారని? చంద్రబాబు వస్తే బాగా చేస్తాడండి. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? నాగేశ్వరరావు. ఏపీ సీఎం గా ఎవరు గెలవచ్చు? మన భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం ఇంకా మిగలాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఎడ్యుకేషన్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, ఇంకొక రకంగా కానీ ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే ఈ బాబు రావాలని ఎదురు చూస్తుంది. కందుకూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? డౌట్ లేదు. రెండుకి ఒకటి పెడతా ఉన్నాం, రెండు పెడతా ఉన్నాం, దానికి కూడా రావట్లేదు. ఇంటూ నాగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారు. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు నాయుడు గెలిచేది. దానికి 130 సీట్లు 135 సీట్లు వస్తాయి. దానికి ఎలాంటి పర్వాలేదు. ఇటు ఇంటూ నాగేశ్వరరావు గెలుస్తాడు అనేది అందరం తిరుగుతూనే ఉన్నారు, జేబుల్లో డబ్బులు పెట్టుకొని. ఇంటూ నాగేశ్వరరావు డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నారు, ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు.